మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామదాస్ చౌరస్తా వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు గౌరవ హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో మరి మెదక్ టౌన్ మరియు మిగతా మండలాల కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ వారికి గౌరవ హరీష్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గం తరఫున, ఈ జిల్లా తరఫున వారు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో కూడా మరి మంచి ప్రజాసేవ కోసం ఇంకా మున్ముందు మరి మంచి ప్రభుత్వంలో మంచి పదవి పోషించి ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి దేవుడు వారి కుటుంబాన్ని వారిని దేవుడు అన్ని విధాల ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కేసీఆర్ వెంట 2001లో జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి దాన్ని ప్రపంచంలోనే ఒక 3 సంవత్సరాల్లోనే అంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కేసీఆర్ ఆదేశాలను మరి తూచా తప్పకుండా పాటించిన గౌరవ హరీష్ రావు గారిది.